ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే నార్మల్గా మనం ఏదో ఒక సాంగ్ మనం తీసుకున్నాం అనుకోండి, అది మూవీ సాంగ్ కావచ్చు, ఏదైనా సాంగ్ కావచ్చు. అలాంటప్పుడు మనం వాయిస్ని అదేవిధంగా మ్యూజిక్ని వేరు చేయగలమా అంటే 100% మనం చేయగలమా అన్నమాట. అంటే మీరు వాయిస్ని సపరేట్ చేసుకోవచ్చు, మ్యూజిక్ని సపరేట్ చేసుకోవచ్చు. మీకు మ్యూజిక్ కావాలంటే మీరు మ్యూజిక్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీకు వాయిస్ కావాలనుకుంటే మీరు వాయిస్ని అయితే సపరేట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇకపోతే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మనం ఫ్రీగానే ఏ విధంగా వాయిస్ని అదేవిధంగా మ్యూజిక్ని ఏ విధంగా వేరు చేయొచ్చు అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని కంపల్సరీగా ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే మనకు నచ్చిన సాంగ్ నుండి మనం వాయిస్ కావచ్చు, మ్యూజిక్ని కావచ్చు, మనం ఏ విధంగా వేరు చేయొచ్చో మీకు చూపిస్తాను, చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్సో నేను డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్సో ఆ లింక్ పైన క్లిక్ చేసుకున్న మరుక్షణమే మీరు డైరెక్ట్ ఈ పేజ్కి అయితే వస్తారన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీరు జీమెయిల్తో దీంట్లో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. మీ యొక్క మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేయండి ఇక్కడ నుంచి. దాని తర్వాత ఇక్కడ నుంచి లాగిన్ బటన్ మనం క్లిక్ అనేది చేసుకుని, అలా కాదు అనుకుంటే పైన మీకు జీమెయిల్ ఆప్షన్ ఉంటుందన్నమాట. దాంట్లో మనం క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి ఆల్రెడీ మీ యొక్క మొబైల్లో ఉండే మెయిల్ ఐడి అదే తీసుకుంటుందన్నమాట. డ్రాఫ్టర్ ఇక్కడ నుంచి ఆ మెయిల్ ఐడిని చూస్ అయితే చేసుకోండి. ఈ విధంగా చూస్ చేసుకుంటే ఆన్ ది స్పాట్లో ఆటోమేటిక్గా మనకు సంబంధించిన అకౌంట్ అయితే క్రియేట్ కావడం జరుగుతుంది. మనం దీంట్లో లాగిన్ అయితే వన్స్ అయిపోతాము. వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత దీంట్లో ఒక మంచి సాంగ్ కూడా నేను పెడతాను. దాని తర్వాత దాన్ని మ్యూజిక్ని ఏ విధంగా వేరు చేయొచ్చు, అదేవిధంగా వాయిస్ని ఏ విధంగా వేరు చేయొచ్చు అనేది నేను చూపిస్తాను. కాకపోతే దీంట్లో మనకు ప్రజెంట్ మనకు ఏదైనా సాంగ్ని మనము మినిమం మంత్లో మనము 5 times మాత్రమే దీంట్లో మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. డ్రాఫ్టర్ మీరు పర్చేజ్ చేసుకోవాలనుకునే ప్లాన్ని దీంట్లో మీరు బై అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ నుంచి సాంగ్ని అయితే యాడ్ చేయాలనుకుంటాను. అలాంటప్పుడు కింద మీకు అప్లోడ్ ఆప్షన్ కిందనే కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా దీనిపై క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క గ్యాలరీకి అయితే ఇది రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. మీరు లోకల్ ఫైల్స్ నుంచి మీకు నచ్చిన సాంగ్ లైక్ దిస్, అది ఏ సాంగ్ అయినా పర్లేదు అనమాట. ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను, చూసుకో. సింపుల్గా నేను బ్యాక్ అయితే వెళ్ళడం జరిగింది. నేను డౌన్లోడ్ నుంచి ఇక్కడ నుంచి సింపుల్గా నేను ఏదో ఒక సాంగ్ అయితే తీసుకుంటాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను సాంగ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలనుకుంటున్నాను. అలాంటప్పుడు నేను గోదావరి గట్ట అయితే సాంగ్ ఇక్కడ నుంచి తీసుకోవడం జరిగింది. చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలా మనం డ్రాగ్ చేస్తామో లేదో ఇక్కడ నుంచి మనకు వోకల్స్, డ్రమ్స్, బేస్ మనకు టోటల్గా ఇక్కడనే మనకు 4 tracks అయితే కనిపిస్తుంటాయి. మనకు వోకల్స్ ఓన్లీ, అదేవిధంగా ఇన్స్ట్రుమెంటల్ కావాలంటే మీరు సెకండ్ వన్ చూస్ చేసుకోవచ్చు. మనకు కావాల్సింది ఫస్ట్ వన్ అన్ని ఆప్షన్ కావాలి కాబట్టి మీరు ఫస్ట్ ఆప్షన్నే చూస్ చేసుకోండి. డ్రాఫ్టర్ కింద మనకు సబ్మిట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా దీన్ని క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణమే ఇది టోటల్గా మనకు 100% తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఇప్పుడు చూసుకోవచ్చు మ్యాక్సిమం మనకు 93% అయితే ఇక్కడ నుంచి మన యొక్క ఆడియో అప్లోడ్ కావడం జరిగింది. డ్రాఫ్టర్ మనకు టోటల్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఇప్పుడు చూసుకోవచ్చు. టోటల్గా మనం దేన్ని వేరు చేసుకోవాలి లైక్ దిస్, మీకు వాయిస్ మాత్రమే కావాలా, లేదనుకుంటే మీకు వోకల్స్ కావాలా, అన్నీ మీకు A to Z ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మన యొక్క సాంగ్ కదా. అలాంటప్పుడు ఆ సాంగ్ పైన మీరు ఈ విధంగా క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణమే మనకు టోటల్గా ఇక్కడ మనకు వాయిస్ కావచ్చు, డ్రమ్స్ కావచ్చు, బేస్ కావచ్చు, మన యొక్క ఏరియా సిగ్నల్ని బట్టి నాకు ఇలా అయితే చూపిస్తుంది. మీకు మాత్రం 100% మీరు మంచి నెట్వర్క్ ఉన్నట్లయితే ఆన్ ది స్పాట్లో మీకు అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూసుకోవచ్చు. కొంచెం లోడింగ్ అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇకపోతే ఓవరాల్గా నేను డెస్క్టాప్ సైట్లోకి అయితే ఓపెన్ చేయడం జరిగింది అనమాట. నార్మల్ మన సైట్లో మనకు ఓపెన్ కావడం లేదు. అందు గురించే ఇక్కడ నుంచి నేను డెస్క్టాప్ సైట్ని అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది అనమాట. మొబైల్లో చేస్తున్నాం కాబట్టి మనకి ఇలాగే చూపిస్తుంది. అలాంటప్పుడు మీకు ఇక్కడ నుంచి వాయిస్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు వాయిస్ని పెంచుకోవచ్చు. మీకు బేస్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి ఇప్పుడు వాయిస్తో సహా ఉందన్నమాట. అలా కాకుండా మీకు ఓన్లీ ఫర్ మీకు వాయిస్ అవసరం లేదు, మ్యూజిక్ కావాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను సాంగ్ని ప్లే చేశాను. చూశారు కదా, ఆటోమేటిక్గా మనకు ఓన్లీ మ్యూజిక్ మాత్రమే వస్తుందన్నమాట. అలా కాకుండా మాకు మ్యూజిక్ వద్దు, ఓన్లీ ఫర్ మాకు వాయిస్ మాత్రమే కావాలన్నప్పుడు ప్రతి ఒక్క దాన్ని మీరు ఇక్కడ నుంచి ఆఫ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు. నేను ప్రతి ఒక్క దాన్ని ఇక్కడ నుంచి ఆఫ్ చేస్తున్నాను. మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ అయితే చేయండి. డ్రాఫ్టర్ ఇప్పుడు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను మళ్ళీ ప్లే చేస్తాను, మీరు వినొచ్చు. విన్నారా? ఆల్రెడీ ఓన్లీ ఫర్ మనకు మ్యూజిక్ అయితే అస్సలు రాదన్నమాట. ఓన్లీ ఫర్ మనకు వాయిస్ మాత్రమే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన సాంగ్ని మీరు నెక్స్ట్ లెవెల్లో
విన్నారు కదా, ఈ విధంగా మీరు మ్యూజిక్ని సపరేట్ చేసుకోవచ్చు, వాయిస్ని కూడా సపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను వాయిస్ కాకుండా నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి ఓన్లీ ఫర్ నేను మ్యూజిక్ మాత్రమే తీసుకోవాలి అనుకుంటున్నాను. అలాంటప్పుడు సింపుల్గా మీరు డ్రమ్స్ కావచ్చు, మీకు ఏది కావాలంటే ఆ దాన్ని ప్రతి ఒక్క దాన్ని ఇక్కడ నుంచి మీరు అనేబుల్ అయితే చేసుకోండి. ఇప్పుడు చూసుకోవచ్చు, ఇప్పుడు మనకు వాయిస్ రాదు. విన్నారు కదా, ఈ రేంజ్లో ఉంటుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా ఇక్కడ నుంచి మీరు ఏం చేయొద్దు, పెద్దగా దీంట్లో కష్టపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. పైన మీకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, సింపుల్గా దీన్ని క్లిక్ అనేది చేసుకోండి. ఇక్కడ నుంచి కింద మీకు ఓన్లీ ఫర్ మనకు అన్నీ కావాలి కాబట్టి ఇక్కడ నుంచి మీరు అన్నిటినీ చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు అదర్స్ ఆప్షన్ ఉంటుంది చూడండి, MP3లో దాన్ని చూజ్ చేసుకున్న మరుక్షణం ఆన్ ది స్పాట్లో మనకు ఫైల్ అయితే కింద డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనకు ఆన్ ది స్పాట్లో మనకు ఏది కావాలన్నా డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా డౌన్లోడ్ కావడం జరిగిందన్నమాట. ఇకపోతే దీంట్లో మనకు 5 సాంగ్స్ మనకు మాత్రమే లిమిట్ ఉంటుందన్నమాట. దీంట్లో మనకు MP3 ఉంటుంది, MP4 ఉంటుంది, ఆల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు నాకు వాయిస్ మాత్రమే కావాలి, అలాంటప్పుడు నాకు మ్యూజిక్ వద్దు, ఏమీ వద్దు, అసలు అన్నిటినీ నేను మ్యూట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్స్పోర్ట్ కొడుతున్నాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి సింపుల్గా మీరు MP3 క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సింది ఓన్లీ వాయిస్ కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ సాంగ్ కూడా మనకు డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు రెండు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది అనమాట. ఓన్లీ ఫర్ వోకల్స్ మాత్రమే మనకు డౌన్లోడ్ అవుతుంది. రిమైనింగ్ ఆ డ్రమ్స్ కావచ్చు, బేస్ కావచ్చు, అదర్ మ్యూజిక్ కావచ్చు, ఏది కూడా మనకు డౌన్లోడ్ అయితే కావడం జరగదు. మనము నచ్చినట్టుగా ఇలా మన యొక్క సాంగ్ నుంచి మ్యూజిక్ నుంచి సాంగ్ని ఈజీగా మనం వేరైతే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకు డౌన్లోడ్ అయితే కావడం జరిగింది. ఇది ఓన్లీ ఫర్ మ్యూజిక్ అనమాట. మ్యూజిక్ కాకుండా ఇప్పుడు మనకు ఇంకొక డౌన్లోడ్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి మీకు చూసుకోవచ్చు. ఓన్లీ ఫర్ ఇది మాత్రం మనకు ఓన్లీ ఫర్ వాయిస్ మాత్రమే వస్తుంది అనమాట. కొద్దిసేపు మనకు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది అనమాట ఆటోమేటిక్గా. ఇవన్నీ ఈజీ ప్రాసెస్, బట్ చాలా అంటే చాలా ఈజీగా మనం వాయిస్ని అదేవిధంగా మ్యూజిక్ని రెండింటిని కూడా మనం ఈజీగా ఇక్కడ నుంచి వేరైతే చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీరు మ్యూజిక్ని కావచ్చు, అదేవిధంగా వాయిస్ని కావచ్చు, మీరు ఈజీగా వేరు చేసుకొని మీకు నచ్చినట్టుగా యూజ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.